నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బనోవ్, సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ నలుగురు భూమి మీదకు క్షేమంగా చేరుకున్నారు. ఫ్లోరిడా సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ 9 అనుకున్న సమయానికి దిగింది. దీంతో 9 నెలల నిరీక్షణకు తెరపడింది. సునీత విలియమ్స్, విల్మోర్ క్షేమంగా రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠకు తెరపడింది. సునీత విలియమ్స్, విల్మోర్ భూమి మీదకు క్షేమంగా చేరుకున్నారు. ఫ్లోరిడా సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ అనుకున్న సమయానికి దిగింది. దీంతో 9 నెలల నిరీక్షణకు తెరపడింది. సునీత విలియమ్స్, విల్మోర్ క్షేమంగా రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠకు తెరపడింది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఫ్లోరిడా జలాల్లో క్రూ డ్రాగన్ దిగింది. ఐఎస్ఎస్ నుంచి 17 గంటల ప్రయాణం తర్వాత సునీత విలియమ్స్, విల్మోర్ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లు క్షేమంగా దిగారు. ఇలా గాలిలో బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. ఇదిగో ఇలా సముద్ర జలాల్లో సేఫ్ గా క్రూ డ్రాగన్ దిగింది. దీని వెనుక ఎంతో కృషి ఉంది. 9 నెలల నిరీక్షణ ఉంది. ఇలా క్రూ డ్రాగన్ దిగగానే షిప్పులు ఎలా వస్తున్నాయో చూడండి. తరువాత చిన్న చిన్న బోట్లు క్యాప్సూల్ దగ్గరకు వచ్చాయి. తరువాత ఒకరు ఇలా క్యాప్సూల్ ఎక్కారు. కొన్ని నిమిషాల తర్వాత సునీత విలియమ్స్, విల్మోర్ ఇలా బయటకొచ్చారు. భూమిని చూశారు. అమెరికా కాలమానం ప్రకారం ఫ్లోరిడా తీరం నుంచి సంధ్యా సమయాన్ని ఆస్వాదించారు. ఇక్కడ నుంచి నేరుగా జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు విలియమ్స్, విల్మోర్లను. ఇక్కడ వైద్య పరీక్షల అనంతరం అబ్జర్వేషన్ లో పెడతారు. మొత్తానికి విలియమ్స్ క్షేమంగా బయటకు రావడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. భారత సంతతి బిడ్డ సునీత క్షేమంగా రావాలన్న కోట్లాది మంది భారతీయుల పూజలు ఫలించాయి. That is an empty capsule now for the safe return. సునీత విలియమ్స్ వచ్చేశారు. ముగ్గురు ఆస్ట్రోనాట్స్తో కలిసి సునీత విలియమ్స్ సక్సెస్ఫుల్గా భూమిని చేరుకున్నారు. కరెక్ట్గా నిర్దేశిత టైం 3 గంటల 27 నిమిషాలకు భూమిపైన ఈ క్యాప్స్యూల్ ఫ్లోరిడా అట్లాంటిక్ సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది. అక్కడ నుంచి ఆ క్యాప్స్యూల్ని షిప్లోకి తీసుకురావడం, ఈ ఆస్ట్రోనాట్స్ నలుగురిని కూడా బయటకు తీసుకురావడం ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా చూస్తున్న విజువల్స్. ఇది ఒక హ్యాపీ మార్నింగ్గా కూడా చెప్పుకోవచ్చు. మనతో జాయిన్ అవుతున్నారు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్తో మాట్లాడదాం. వెరీ గుడ్ మార్నింగ్ ఇస్మాయిల్. ప్రతిరోజు ఇంత హ్యాపీగా ఉండదు, ఎందుకంటే న్యూస్ ఛానల్స్లో ఏదో ఒక బ్రేకింగ్తో చూస్తాం. కానీ ప్రపంచం మొత్తం కూడా ఒక హ్యాపీ మార్నింగ్ని విట్నెస్ చేస్తోంది. సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్ కోసం 9 నెలల పాటు వెయిట్ చేసింది. వాళ్ళు కూడా తీవ్ర ఉత్కంఠలో ఉంటుంటారు. భూమిని సేఫ్గా చేరుకోవడం అందరికీ ఒక హ్యాపీయెస్ట్ న్యూస్ ఈరోజు. వెరీ గుడ్ మార్నింగ్ హిందూ. ఇంత మార్నింగ్ నిజంగానే టీవీ ఛానల్స్ దగ్గర వ్యూవర్స్ ఇంత ఎక్సైటింగ్ గా చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా చాలా రేర్ గా ఉంటాయి. బట్ మనం చూసాము అంతరిక్షం నుంచి భూమికి చేరినటువంటి ఏదైతే డ్రాగన్ క్యాప్సూల్ ఉందో 17 అవర్స్ జర్నీని కూడా నిన్న భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల 35 నిమిషాల సమయంలో ఈ జర్నీ అనేటువంటిది స్టార్ట్ అయింది. అన్డాకింగ్ అనేటువంటిది, అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి ఈ డ్రాగన్ క్యాప్సూల్ అనేటువంటిది అన్డాక్ అవడము, ఆ తర్వాత అక్కడ నుంచి 4 వ్యోమగాముల్ని తీసుకుని కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్ తో, దాదాపు సైంటిస్టులు చెప్తున్న ప్రకారం మాక్సిమం స్పీడ్ 38,000 కిలోమీటర్ల స్పీడ్ అని చెప్తున్నారు. అంత స్పీడ్ తోని ఈ మొత్తం ఈ ఎర్త్ ఆర్బిట్ ఏదైతే ఉందో దాంట్లో పరిభ్రమిస్తూ దాని స్పీడ్ ను వివిధ దశల్లో తక్కువ చేసుకుంటూ పారాషూట్స్ ఎప్పుడు ఓపెన్ కావాలి, ఆ తర్వాత స్పీడ్ అనేది ఎట్లా డిక్రీజ్ కావాలి అనేటువంటిది నిర్దేశిత విధంగా ఆ సమయానుకూలంగా ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా ఫ్లోరిడాలోని మనం చూసాము. ఇదైతే ఈవినింగ్ అట్లాంటిక్ ఓషన్ లో బ్యూటిఫుల్ డే ఈ రోజు, ఒక సన్నీ బ్యూటిఫుల్ డే రోజు ఎగ్జాక్ట్లీ వాతావరణం ఎక్కడ బెస్ట్ గా ఉందో ఆ లొకేషన్ వీళ్ళు చూస్ చేశారు. ఆ లొకేషన్ లోకి డ్రాగన్ క్యాప్సూల్ దాదాపు ఇండియన్ టైం ప్రకారం 3 గంటల 27 నిమిషాలకు ఎగ్జాక్ట్ టైం లో అక్కడికి దిగింది. యాజ్ పర్ షెడ్యూల్, యాజ్ పర్ ప్లాన్ మొత్తం నడిచింది. అక్కడికి ఆ క్యాప్సూల్ దిగిన వెంటనే ఏదైతే ప్రాసెసింగ్ ఉందో ఫస్ట్ దాన్ని కోస్ట్ గార్డ్ వాళ్ళు మొత్తం దాన్ని ఫస్ట్ సేఫ్ గార్డ్ చేశారు. ఆ తర్వాత ఆ
డ్రాగన్ మనం ఆ విజువల్స్ లో కూడా ప్రతిదీ ఇది దాదాపు చాలా ఇంతకు ముందు కూడా 1-2 సార్లు మనం ఇటువంటి దృశ్యాలు చూసాం. కానీ ఫస్ట్ టైం జనాలు టీవీ స్క్రీన్ లో ఇంత ఎక్కువగా ఒక స్పేస్ షటిల్ అనేటువంటిది రిటర్న్ అయిన తర్వాత, స్పేస్ క్యాప్సూల్ రిటర్న్ అయిన తర్వాత దాంట్లో వస్తున్నటువంటి వ్యోమగమల్ని చూడాలి అనేటువంటి ఒక ఉత్కంఠ ఇండియన్ లో బాగా, ముఖ్యంగా భారతదేశంలో చాలా ఎక్కువ ఎందుకుందంటే సునీత విలియమ్స్, విల్మోర్ ఇద్దరు కూడా 9 months నుంచి అక్కడ ఉన్నారు. సునీత విలియమ్స్ కొంచెం ఇండియన్ ఆరిజిన్ ఉండడం వల్ల కూడా మనకు చాలా ఎక్కువ ఎక్సైటింగ్ గా ఉండింది. ఆ 9 నెలల నుంచి అక్కడ చిక్కుకున్నారు కదా, వీళ్ళు ఎప్పుడు ఎలా సేఫ్ గా వస్తారనేటువంటి కొంత ఆందోళన ఉంది, ఉత్కంఠ ఉంది. ఇవన్నిటి నేపథ్యంలో ఈ జర్నీ ఏదైతే జరిగిందో నిజంగానే టీవీ స్క్రీన్స్ మీద కనబడినటువంటి ప్రతి లైవ్ దృశ్యం అనేటువంటిది ఇది చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. ఒక విధంగా అంతరిక్షానికి సంబంధించి మనుషుల్లో ఉన్నటువంటి ఒక భావజాలం కావచ్చు, ఒక ఉత్సుకత కావచ్చు, ఈ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ పెరిగింది అని అనుకోవచ్చు. బట్ అన్డాకింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఈ రోజు ఎగ్జాక్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత కూడా ఆ క్రూకి సంబంధించి మనం వాళ్ళ డిసిప్లిన్, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి టైమింగ్, తర్వాత ప్రిసైజ్నెస్ కూడా ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్లీ ఎక్కడ దిగుతుంది, ఫ్లోరిడా సంబంధించినటువంటి సముద్రాలు ఎక్కడ దిగుతుంది, ఆ తర్వాత వాళ్ళను ఎలా రికవర్ చేయాలి అనేటువంటి మొత్తం ప్రాసెస్ ఏదైతే ఉందో ముందు నుంచి ప్రీ ప్లాన్ గా ఉంది. దాన్ని ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసింది నాసా ఈ రోజు. ఒక విధంగా స్పేస్ ఎక్స్ సహాయంతో, స్పేస్ ఎక్స్ ఏదైతే టీం ఉందో దానికి సంబంధించినటువంటి వాళ్ళ సహాయంతో ఈ 4 వ్యోమగాన్ని ఒక్కొక్కరిని బయటికి తీసేటువంటి దృశ్యం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు విష్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా ఇది ఒక చాలా మంది ఏవైతే ఈ రోజు ఈ మార్నింగ్ దీన్ని చూస్తున్నారు చాలా కాలం పాటు ఇది ఒక గుర్తుండిపోయేటువంటి అంశం. ఇస్మాయిల్, దాంతో పాటు అయ్యా ఇస్మాయిల్, జనరలీ మనం సముద్రం లోపలికి వెళ్తేనో లేకపోతే ఒక ఫ్లైట్ జర్నీ చేస్తేనో ఒక 5-6 గంటలకో ఒక రోజుకోనే ఒక రకమైన అలసట, ఎక్కడ లేని ఇబ్బంది కలిగినట్టు ఒక అసౌకర్యం ఉంటుంది. అలాంటిది ఇది ఇన్ని నెలల పాటు స్పేస్ స్టేషన్లో ఉండిపోయారు. ఒక సీ సిక్నెస్ లేకపోతే ఫ్లైట్ సిక్నెస్ మనం చూస్తాం. అలాంటిది వీళ్ళు ఒక భారరహిత స్థితిలో కూడా ఇన్నాళ్ళు ఉండిపోయారు. వీళ్ళకి ఏమవుతుంది, వీళ్ళ బాడీ అండ్ మైండ్, వీళ్ళకి ఏం జరుగుతుంది, వీళ్ళు ఎలాంటి స్టేట్లో ఉండుంటారు అనేది చాలా మంది మైండ్ ని క్రాస్ చేసి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అక్కడ ఉన్నారు, తర్వాత వాళ్ళకి సంబంధించి బేసిక్ ఏదైతే ముఖ్యంగా ఒక ఆస్ట్రోనాట్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కొత్త వెదర్ కు అలవాటు అయ్యే విధంగా వాళ్ళు ట్రైన్ అప్ అవుతారు. బట్ డెఫినెట్లీ ట్రైనింగ్ అనేటువంటిది ఒక లెవెల్ వరకే మనిషిని ప్రిపేర్ చేస్తుంది. బట్ మనిషి సైకలాజికల్ కండిషన్, సునీత విలియమ్స్ గతంలో కూడా 2 సార్లు వెళ్ళి వచ్చారు. సో మనిషి సైకలాజికల్ కండిషన్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి, పరిస్థితులకి అనుగుణంగా వాళ్ళు ఇన్ని రోజుల పాటు దాన్ని స్పేస్ లో ఉండొచ్చారు. బట్ ఇమీడియట్ గా వాళ్ళకు ఎటువంటి హెల్త్ చెకప్ చేయాలి, వాళ్ళకి సంబంధించి ఎటువంటి హెల్త్ కి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి టీం కూడా ఇక్కడ రెడీగా ఉంది. ముఖ్యంగా వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ కి సంబంధించి, తర్వాత ఒకేసారి వాతావరణంలో, అదేవిధంగా మనం ఎర్త్ మీద ఉన్నటువంటి గ్రావిటీ, స్పేస్ లో గ్రావిటీ ఉండదు కాబట్టి గ్రావిటీ వచ్చిన తర్వాత మనిషిలో ఉన్నటువంటి ఆర్గాన్స్ కావచ్చు, లేకుంటే మనిషికి సంబంధించినటువంటి బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి రెస్పాండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటి దాని స్పీడ్ మారుతుంది, బీపీ, ఇవన్నీ టెంపరేచర్, బాడీ టెంపరేచర్స్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ కావాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నీ కూడా ఈ రోజు మొత్తం దాదాపు ఈ 4-5 గంటల్లో ఇవన్నీ కూడా డాక్టర్స్ వాళ్ళను ఇక్కడ ప్రిపేర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇమీడియట్ గా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఈ గ్రావిటీని తీసుకోగలుగుతారా లేదా అనేటువంటి దానిలో కొంతవరకు స్పేస్ కి సంబంధించినటువంటి వాతావరణం లాంటి ఒక సిచ్యువేషన్ లో వాళ్ళని కొంతసేపు ఉంచి మెల్లిగా వాళ్ళను ఈ భూ వాతావరణానికి అలవాటు చేసేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. దాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. బట్ వన్ థింగ్, ఈ మొత్తం జర్నీ దాంట్లో మనం ఒకటి జర్నలిస్ట్ గా కావచ్చు, లేకుంటే చూస్తున్నటువంటి వాళ్ళలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఒక స్పేస్ షటిల్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత దానికి ప్రాబ్లం వస్తే ఇంకపై మనం అదే స్పేస్ షటిల్ కాకుండా ఇంకొక స్పేస్ షటిల్ ద్వారా, ఇంకొక క్యాప్సూల్ ద్వారా వెనక్కి రావచ్చు అనేటువంటిది ఈ మొత్తం సునీత విలియమ్స్ రిటర్న్స్ అనేటువంటి ఈ మొత్తం ఎపిసోడ్ లో దీన్ని ఒక కీలకమైనటువంటి భాగంగా చూడొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మనం స్పేస్ ట్రావెల్ అనేటువంటిది ఈజీ అయిపోయింది. స్పేస్ ట్రావెల్ అనేటువంటిది ఒకవేళ మనం వెళ్ళినటువంటి వెహికల్ ఏదైతే ఉందో, షటిల్ ఏదైతే ఉందో, డ్రాగన్ క్యాప్సూల్ ఏదైతే ఉందో అది ఒకవేళ పని చేయకపోయినా ఇంకొక దాన్ని పంపించి తీసుకురావచ్చు అనేటువంటి ఒక ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది స్పేస్ సంబంధించిన ఆపరేషన్స్ లో ఒక పెద్ద ఆపరేషన్ మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్పేస్ టెక్నాలజీ మనం చూసుకుంటే స్పేస్ టెక్నాలజీ ఎంత ఎవాల్వ్ అయింది అనేటువంటిది కూడా ఈ ఇష్యూ నుంచి మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్ గా ఇది కేవలం అమెరికాకు, నాసాకు ఈ క్రెడిట్ కాదు, వరల్డ్ మొత్తం వరల్డ్ కి సంబంధించినటువంటి స్పేస్ ఆపరేషన్స్ అన్ని కూడా దీని తర్వాత బూస్ట్ పెట్టాయి. కొన్ని వేల మంది స్టూడెంట్స్, కొన్ని వేల మంది, లక్షల కోట్ల మంది పిల్లలు దీన్ని ఎవరైతే చూస్తున్నారో స్పేస్ లో ఇంట్రెస్ట్ తీసుకుంటారు, ఎడ్యుకేషన్, స్పేస్ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు అనేటువంటిది డెఫినెట్లీ ఇది ఒక బ్రేక్ పాయింట్ గా మనం చూడొచ్చు. డెఫినెట్ గా ఇప్పటికి కూడా 2 గంటల క్రితం, 3 గంటల క్రితం ఏదైతే విజువల్స్ మనం చూస్తున్నామో అవి ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి మన టీవీ స్క్రీన్ లో మనం చూస్తున్నాం. ఒక్కసారి ఇక్కడికి ఏదైతే ఆ డ్రాగన్ క్యాప్సూల్ ల్యాండ్ అయిందో
ఆ తర్వాత దాన్ని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ వాళ్ళు ఫస్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేశారు. ఆ తర్వాత స్పేస్ ఎక్స్ కి సంబంధించినటువంటి నాసా సంబంధించినటువంటి టీం అక్కడ దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ లెవెల్లో వాళ్ళు దానికి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే డ్రాగన్ క్యాప్స్ ఉందో దాన్ని ఫస్ట్ చూసినటువంటి విధానం అంటే ఫస్ట్ దాన్ని పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి డోర్, దానికి సంబంధించినటువంటి ఈ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి, ఇబ్బంది లేకుండా ఉందనేటువంటి చూసారు. ఆ తర్వాత మెల్లిగా దాని నుంచి ఏదైతే ఒక విధంగా వాళ్ళని బయటకు తీసేటువంటి ప్రక్రియ, లిఫ్టింగ్ అనేటువంటి ప్రక్రియ మనం దాదాపు 10-15 నిమిషాలు ఈ రోజు మార్నింగ్ అది సాగింది. ఆ 15 నిమిషాల ప్రక్రియలో లిఫ్టింగ్ కి సంబంధించినటువంటి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని కూడా వాళ్ళు పాటిస్తూ ఒక్కొక్కరిని బయటికి తీస్తున్నటువంటి విజయాసం అన్ని చూసాం. సో డెఫినెట్ గా ఇది ఒక ప్రిసైజ్ అంటే ఒక ఖచ్చితంగా ఎక్కడ నిర్దేశించినటువంటి ప్రాంతానికి రావాలి, ఎంత స్పీడ్ తో రావాలి, స్పీడ్ ఎక్కడ తగ్గాలి, ఇవన్నీ కూడా మనం ప్రిసిషన్ చేశారు. గ్రావిటీ మనం గతంలో స్పేస్ సంబంధించిన కొన్ని మూవీస్ లో గ్రావిటీ కావచ్చు, ఇన్స్టెల్లర్ లాంటి మూవీస్ లో ఇటువంటివి ఎగ్జాక్ట్ చూపెట్టారు. బట్ దిస్ ఇస్ ఒక లైవ్ ఆపరేషన్ అనేటువంటిది జరుగుతున్నటువంటి తీరు చాలా మందికి ఒక ఉత్సుకత లేకుంటే ఒక ఆసక్తి అనేటువంటిది కనిపించింది. బట్ డెఫినెట్ గా ఒక పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. కొంత భయం ఉన్నది. కల్పన చావ్లా అనేటువంటి ఒక ఆస్ట్రోనాట్ కు జరిగినటువంటి ప్రమాదం డెఫినెట్ గా చాలా మంది మైండ్ లో ఉండింది. బట్ ఆ భయము నాసాతో పాటు ప్రతి ఒక్కరిలో కూడా ఇక్కడ ఏమైనా జరుగుతుందో అనేటువంటి ఒక భయం ఉండింది. బట్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. సో ఈ మొత్తం ప్రక్రియ అనేటువంటి సక్సెస్ కావడం దిస్ ఇస్ నాట్ ఓన్లీ అంటే ఒక నాసాకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి అంతరిక్ష పరిశోధనకు సంబంధించినటువంటి వాళ్ళకి అట్ ద సేమ్ టైం చూస్తున్నటువంటి జనాలకి స్పేస్ అనేటువంటిది మనకు చాలా దగ్గర అయిపోయింది అనేటువంటి భావన ఈ మొత్తం ప్రక్రియ ద్వారా కనిపిస్తుంది. ఇస్మాయిల్, దీంతో పాటు ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే చాలా మందిలో ఒక భావన ఏముందంటే వీళ్ళు ఇక్కడ చిక్కుకుపోవడానికి ప్రధాన కారణం యుఎస్ ఎలక్షన్స్ అనేది కూడా ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. మనం కొంత ఈ సబ్జెక్ట్కి పక్కకు వచ్చి మాట్లాడుకుంటే ఈ విపరీతమైన ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ కదా, మరొక స్పేస్ షిప్ని భూమి నుంచి అంతరిక్షంలోకి పంపి అక్కడ నుంచి ఆస్ట్రోనాట్స్ని తిరిగి భూమి మీదకి తీసుకురావడం అనేది ఈ మొత్తం ప్రక్రియకి ఒక ఈ ఎగ్జిక్యూటివ్ ప్రక్రియ ఏదైతే ఈ ఎలక్షన్ అనేది కొంత బ్రేక్ పడింది, అది కూడా ఒక రీజన్ అనేది ఒక మాట. డెఫినెట్ గా ఒకసారి ఇప్పటి వరకు మనం వెళ్ళినటువంటి మొత్తం దాంట్లో చూసుకుంటే సునీత విలియమ్స్ సంబంధించి 9 months క్రితం ఏదైతే మొత్తం ప్రాసెస్ జరిగిందో, ఇన్ని రోజులు ఆమె అక్కడ ఉందో, ఎందుకు ఆమె వెళ్ళిందనేటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా మనం చూడాలి. సో ఒక డిఫరెంట్ ఆపరేషన్స్ మీద వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి అక్కడ నుంచి ఎవరైతే కొంతమందికి సంబంధించి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేటువంటి స్పేస్ వెహికల్ ఏదైతే ఉందో అది కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక స్పేస్ వెహికల్ ని పంపి వాళ్ళు తీసుకురావచ్చు. ఒక అంతరిక్షంలోకి ఒక స్పేస్ వెహికల్ ని పంపడం లేకుంటే ఒక ఉపగ్రహాన్ని పంపడం అనేటువంటిది చాలా ఖర్చుతో కూడుకున్నది. అట్ ద సేమ్ టైం చాలా రోజుల ప్రక్రియ. అది ఇమీడియట్ గా మనం ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది ఇంకో ఫ్లైట్ ని పంపించాలి అంత ఈజీ కాదు. దానికి అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కి సంబంధించి ఏవైతే అక్కడ రిసీవింగ్ మోడ్స్ ఉంటాయో లేకుంటే ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ఆస్ట్రోనాట్స్ కి దాన్ని మెంటల్ గా ప్రిపరేషన్ కావచ్చు, లేకుంటే ఒక ఆపరేషన్ మీద వాళ్ళు వెళ్ళడానికి పర్టికులర్ టైం ఏదైతే ట్రైనింగ్ అవసరమో, అట్ ద సేమ్ టైం అక్కడ వాళ్ళు ఉండడానికి వాళ్ళని తీసుకురావడానికి ఒక స్పేస్ షటిల్ కి కావాల్సినటువంటి ఏర్పాట్లు, దానికి స్పెషల్ గా ఒక ఆపరేషన్ కోసమో లేకుంటే ఒక ప్రోగ్రామ్ కోసం ఒక వెహికల్ వాళ్ళు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్ గా ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం ఖర్చు అనేటువంటిది కూడా ఒక పెద్ద ఇష్యూ. బట్ కేవలం మనం ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి, అమెరికాలో ఎలక్షన్స్ లేకపోతే సునీత విలియమ్స్ తొందరగా వచ్చేసేది, దానివల్ల కొంత లేట్ అయింది అనేటువంటి చర్చలు కూడా జరిగాయి. బట్ డెఫినెట్ గా ఒక మనిషికి, ఒక ఆస్ట్రోనాట్ కి, ఒక సైంటిస్ట్ కి ఇచ్చేటువంటి ప్రయారిటీ వేరే లెవెల్లో ఉంటుంది. బట్ ఎలక్షన్స్ అనేటువంటిది ఒక రీజన్, దాని కారణం ఎంతో కొంత ఉన్నప్పటికీ డెఫినెట్ గా ఆమెను తీసుకురావడానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ కావచ్చు, లేకుంటే ఒక కొత్త స్పేస్ ఎక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్ ఏదైతే ఉందో మొత్తానికి సంబంధించి వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం, ఇవన్నీ రీజన్స్ గా ఉన్నాయి. బట్ వన్ థింగ్ మొత్తం మీద మనం ఒకటి నేర్చుకోవడానికి ఏమనుకోవచ్చు అని అంటే స్పెసిఫిక్ గా ఈ మొత్తం అంశంలో మనం గమనించినటువంటి విషయం ఏంటంటే ఒకటి, ఒకవేళ ఎవరైనా వెళ్ళినటువంటి ఎవరైనా ఆస్ట్రోనాట్స్ వెళ్ళినటువంటి ఒక ఏదైతే ఈ ఎస్ఎల్వీస్ కావచ్చు లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఈ వెహికల్స్ ఉన్నాయో, ఏవైతే ఈ క్యాప్సుల్ ఉందో, ఒకవేళ అది ప్రాబ్లం అయినప్పటికీ మనం మనుషుల్ని ఇంకొక వెహికల్ ని పంపించి తీసుకురావచ్చు స్పేస్ నుంచి. స్పేస్ జర్నీ అనేటువంటిది చాలా ఈజీ అయిపోయింది. 17 hours మనం చూడొచ్చు, 17 గంటల్లో ఇక్కడికి చేరారు. ఈ మొత్తం ఆపరేషన్ కంప్లీట్ అయింది అనేటువంటిది బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మొత్తం ఈ ఆపరేషన్ లో మనం చూడొచ్చు. దీనికి సంబంధించి నాసా ఎగ్జిక్యూట్ చేసింది, మొత్తం ప్రపంచం దాన్ని చూస్తోంది. అట్ ద సేమ్ టైం ఇక పైన మనం ఎవరైనా అంతరిక్షంలోకి వెళ్ళాలి, అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ వెళ్ళి అక్కడ ఏదైనా ఒక ఆపరేషన్ లో పాల్గొనాలి, లేదంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం ఇక్కడ నుంచి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒక ప్లాన్ అనేటువంటిది రెడీ ఉంది. అది ఎలా అవుతుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేటువంటిది ఒక లేమెన్ కూడా అండర్స్టాండ్ అయ్యే విధంగా ఈ మొత్తం ప్రాసెస్ జరిగింది.
దాని స్పీడ్ మనం ఏవైతే డేటా చూస్తున్నామో నిన్న మనం ఏదైతే 17 అవర్స్ క్రితం జర్నీ స్టార్ట్ అయిందో ఈ మొత్తం డ్రాగన్ క్యాప్సూల్ కి సంబంధించి అన్డాకింగ్ అనేటువంటి ప్రాసెస్ తర్వాత ఆల్మోస్ట్ 35,000 మైల్స్ స్పీడ్ తోని అది భూమి వైపు వచ్చింది. ఇండియన్ ఏదైతే ఎర్త్ ఆర్బిట్ కి సంబంధించి చక్కర్లు కొడుతూ దాని స్పీడ్ ను డిక్రీజ్ చేసుకుంటూ అది 1-2 కిలోమీటర్ స్పీడ్ వరకు తగ్గించుకొని ఎర్త్ ఏదైతే భూపరితలాన్ని చేరిన తర్వాత భూపరితలం మీద ఒక నిర్దేశించినటువంటి ప్రాంతంలో దాని పారాషూట్స్ తోని చాలా సేఫ్ గా ఆ డ్రాగన్ క్యాప్సూల్ ఇస్మాయిల్, ఆ క్యాప్సూల్ ఒకసారి మనం క్లోజ్ లో చూస్తున్నాం. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా 35,000 కిలోమీటర్ల నుంచి 1.5-2 కిలోమీటర్ల వేగానికి తగ్గించుకుని వచ్చింది. సో ఈ ప్రక్రియలో అది ఎంత హీట్ ని ఎదుర్కొంది అనేది మనకి క్లోజప్ విజువల్లో చాలా క్లియర్ గా కనబడుతోంది. ఒకసారి ఈ అర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ క్యాప్సూల్ ఎంత హీట్ ఉంది అని మొత్తం ఒక కాలిపోయిన స్థితిలో అయినప్పటికీ కూడా అసలు ఆ క్యాప్సూల్ ఇంటాక్ట్గా ఎట్లా ఉంది అనేది ఒక లిటరలీ ఒక వండర్ లాగా చెప్పుకోవచ్చు. ఏ స్థాయిలో మనం టెక్నాలజీని అభివృద్ధి చేసుకోగలిగాము, అయినప్పటికీ కూడా లోపల ఆ క్యాప్సూల్ లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా దిగింది అన్న దానికి ఈ క్లోజప్లో చూస్తున్న క్యాప్సూల్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంత హీట్ని అది ఎదుర్కొంది అనడానికి క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది మనకి. డెఫినెట్ గా ఒక స్పీడ్ మనం ఒక మాస్ అనేటువంటిది ఏదైనా ఒక బరువు ఉన్నటువంటి ప్రాంతం అనేటువంటిది ఒక నిర్దేశితమైనటువంటి స్పీడ్ ను దాటినప్పుడు ఒక వేగాన్ని అందుకున్నప్పుడు డెఫినెట్ గా హీట్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. బట్ ఈ మొత్తం ప్రాసెస్ లో ఈ ప్రక్రియలో తయారు చేసేటువంటి ఏదైతే డ్రాగన్ క్యాప్సూల్ ఉందో దాన్ని ఎటువంటి హీట్ కు తట్టుకునేటువంటి విధంగానే ముందుగానే అటువంటి మెటల్స్ తోని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లతోనే తయారు చేస్తారు. అట్ ద సేమ్ టైం లోపల ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ ఒక ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళు హీట్ అంతటి బయట హీట్ ని లోపలికి రాకుండా దానికి సంబంధించినటువంటి షీట్స్ ఉంటాయి, అవన్నీ ఏర్పాట్లు ఉంటాయి. సో మనం ఒకసారి నిన్న ఉదయం 10:35 భారత కాలం ప్రకారం ఇండియన్ టైం ప్రకారం స్టార్ట్ అయినటువంటి ఈ అన్డాకింగ్ ప్రాసెస్. అన్డాకింగ్ అంటే ఏదైతే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఉందో దానికి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఏదైతే ఈ డ్రాగన్ క్యాప్సూల్ ఉందో అది దాని నుంచి వేరు పడిపోయిన తర్వాత తన జర్నీ స్టార్ట్ చేసింది. కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్ తోని అది భూమి చుట్టూ భూమికి ఉన్నటువంటి ఏదైతే ఆర్బిట్ ఉందో దాని చుట్టూ తిరుగుతూ డైరెక్ట్ గా స్పేస్ లో ఒక నిర్దేశిత ప్రాంతానికి డైరెక్ట్ గా ఒక డ్రాప్ అయినట్టు అది రాదు. అది ఒక స్పేస్ లో ఆర్బిట్ చుట్టూ తిరుగుతూ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దాని కక్షలోకి అది భూకక్షలోకి ఇంకా దగ్గరగా వచ్చినప్పుడు కొన్ని కిలోమీటర్స్ కి ఎంత దగ్గర అవుతుంటే దాని స్పీడ్ అంత డిక్రీజ్ చేస్తుంది. దానికి ఒక 2-3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ 35,000 మైల్స్ అని చెప్తున్నారు. ఆ తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత అది 820 మైల్స్ స్పీడ్ కి తగ్గిపోతుంది. ఆ తర్వాత మరి మనం దాదాపు కొన్ని కిలోమీటర్ల దగ్గర ఉన్న తర్వాత అది పూర్తిగా భూ వాతావరణంలోకి వచ్చిన తర్వాత 1-2 కిలోమీటర్ల స్పీడ్ తోని స్లోగా డ్రాప్ అవుతుంది. ఈ డ్రాప్ అయ్యేటువంటి ప్రక్రియ ఎప్పుడు కూడా స్పీడ్ అయితే డిక్రీజ్ అవుతుందో ప్రతి లెవెల్లో దానికి కొన్ని ఏవైతే పారాషూట్స్ ఉంటాయి అవి ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఈ పారాషూట్స్ ఓపెన్ అయిన తర్వాత దాని స్పీడ్ అంటే దాని వేగం అనేది మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్ గా తగ్గుతూ అది భూమికి సంబంధించినటువంటి భూమి ఉపరితలాన్ని చేరుతుంది. చివరికి ఉపరితలం చేరేటప్పుడు ఆ క్యాప్సూల్ అనేటువంటిది ఒక ప్రొటెక్టివ్ మెటల్ తో పూర్తిగా ప్రొటెక్టివ్ కవర్ తో షీట్స్ తో కప్పబడినట్టు ఉన్నటువంటి స్పేస్ మనం ఆ విజువల్స్ దగ్గర చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతూ అది ల్యాండ్ అయిన తర్వాత ఫ్లోరిడా జిల్లాలో ఈ రోజు ల్యాండ్ అయిన తర్వాత మనం చూడొచ్చు ఒక సన్నీ డే చాలా మంచి ఈవినింగ్ టైంలో అది అక్కడ డ్రాప్ అయింది. ఆ తర్వాత కోస్ట్ గార్డ్స్ అందరూ కూడా ఫస్ట్ దాన్ని సేఫ్ గార్డ్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఫస్ట్ దాన్ని కంప్లీట్ గా పరీక్షించారు. ఎవ్రీథింగ్ అనుకున్నటువంటి దాని ప్రకారమే నార్మల్ గా ఉందా, హీట్ అనేటువంటిది కంట్రోల్లోనే ఉందా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత లిఫ్టింగ్ ప్రాసెస్ అనేటువంటి జరిగింది. ఫస్ట్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఒక్కొక్కరిని. ఆ లిఫ్టింగ్ ప్రాసెస్ లో కూడా ఒక్కొక్కరిని తీసేటువంటి విధానము, తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నవ్వడము, తర్వాత థమ్స్ అప్ చూపించడము, హ్యాపీ మూమెంట్స్ కూడా మనం దాంట్లో చాలా క్లియర్ గా చూడొచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇన్ సెన్స్ చాలా మనం చూడొచ్చు. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి జనాల్ని విమానాల్లో ఏ విధంగా తరలిస్తారు దానికి భిన్నంగా కాకుండా అటువంటి ప్రాసెస్ లోనే చాలా ఈజీగా జరిగింది. అంటే ఒక మనిషి అంతరిక్షంలోకి వెళ్ళడము, అంతరిక్షంలో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల దాదాపు 8-10 రోజులు అనుకున్న వాళ్ళు 9 నెలలు అక్కడ ఉండడము, 9 నెలల తర్వాత వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో చాలా వాళ్ళను ఎక్కడ కూడా మనం చూడొచ్చు. నిన్నటి నుంచి టెక్నికల్ గా ఎక్కడ కూడా ఒక చిన్న ఇబ్బంది కూడా లేకుండా, అంటే వాళ్ళు ఏదైతే నిర్దేశించిందో ఏదైతే అనుకున్నారో దాని ప్రకారమే ఇజ్రాయెల్ మొత్తం చాలా స్మూత్ గా జరిగింది. ఈ ప్లానెట్ నుండి ఎగ్జిక్యూట్ జరిగింది. సో డెఫినెట్ గా మొత్తం ఈ సునీత విలియమ్స్ ఎపిసోడ్ కి సంబంధించి 2 విషయాలు చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. అంతరిక్షం అనేటువంటిది, అంతరిక్ష ప్రయాణం అనేటువంటిది ఇంకా సులభం అయిపోయింది. ఒక మనిషిని తీసుకురావడానికి ఇక్కడ నుంచి ఒక
మనం 2-3 days బ్యాక్ ఏదైతే మనం చూసామో స్పేస్ ఎక్స్ కి సంబంధించినటువంటి టీం వాళ్ళని రీచ్ అయినప్పుడు వాళ్ళందరూ కలిసి ఆమెతో రిసీవ్ అయినటువంటి దృశ్యాలు కూడా చూస్తాం. అంటే Right. ఒక స్పేస్ వెహికల్ ఇక్కడ నుంచి పంపించి వాళ్ళను తీసుకురావడం అనేటువంటి ఒక ప్రక్రియ అనేటువంటిది ఈజీ అయిపోయింది. డెఫినెట్ గా సునీత విలియమ్స్ చాలా కాలం పాటు అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ భవిష్యత్తులో ఆస్ట్రోనాట్స్ కు ఇటువంటి ఇష్యూ రాదు. ఇమీడియట్ గా వాళ్ళని తీసుకొచ్చే విధంగా ప్రక్రియ జరగబోతుంది. ఎవరైనా ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ తో ఒక స్పెసిఫిక్ వెహికల్ అక్కడికి వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో వాళ్ళు స్ట్రక్ అయిపోతే ఇంకొకటి తీసుకురావడానికి 9 నెలలు 10 నెలలు పట్టదు. డెఫినెట్ గా కొన్ని వీక్స్ లోనే రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ. చూస్తున్నాం